హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు 'యాంగ్రీ హస్బెండ్' ఎపిసోడ్ 20. ప్రసూనమ్మ ఫ్రెష్ అయ్యి దియ దగ్గరకొచ్చి, "పదమ్మా భోజనం చేద్దాం" అనంది. "నా కడుపు సరిగ్గా లేదు. నేను పాలు తాగి పడుకుంటాను మేడం" అనంది దియ. "మేడమా? నేనేమైనా నీ టీచరా? బాస్‌నా? అత్తారింటి వాళ్ళని ఎలా పిలవాలో మీ అమ్మ చెప్పలేదా? నేను అయాన్‌కి నానమ్మ అవుతాను. మరి నీకేమవుతాను?" అని అడిగింది ప్రసూనమ్మ. "అమ్మమ్మ" వినిపించలేదు. "మళ్ళీ చెప్పు." "నేను పాలు తాగి పడుకుంటానమ్మమ్మ" అనంది దియ. ప్రసూనమ్మ నవ్వుతూ, "సరే నేను పాలు పంపిస్తాను" అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రసూనమ్మ కిందికొచ్చి, "దియకు పాలు తీసుకెళ్ళు" అని రంగమ్మతో చెప్పింది. రంగమ్మ దియ కోసం పాలు తీసుకెళ్ళింది. దియ పాల గ్లాస్ చూసి, "ఇవేం సరిపోతాయి నాకు. గంజి తాగినా కడుపు నిండేది. ఎనర్జీ కూడా వచ్చేది" అని అనుకుంటూ పాలు తాగి గ్లాస్ రంగమ్మకిచ్చి పంపించేసింది దియ. అయాన్ భోజనం చేసి జ్యూస్ గ్లాస్‌తో గదిలోకొచ్చాడు. బెడ్ మీద కూర్చున్న దియ అయాన్‌ని చూసి టక్కున లేచి నిల్చుంది. అయాన్ జ్యూస్ గ్లాస్‌ని దియకిచ్చి బెడ్ మీద వాలాడు. దియ జ్యూస్ తాగి ఎక్కడ పడుకోవాలో తెలియక అలాగే నిలబడిపోయింది. అయాన్ నిలబడిన దియను చూసి, "వచ్చి బెడ్ మీద పడుకో" అని చెప్పాడు. "ఏంటి?" దియ ఆశ్చర్యంగా చూస్తుంటే, అయాన్ కోపంగా చూస్తూ, "నాని ఏం చెప్పిందో విన్నావు కదా! తను చెప్పిన మాట తప్పకూడదని ఒట్టేసుకుంది. వచ్చి పడుకో" అని విసుగ్గా చెప్పి బుక్ అందుకున్నాడు. దియ ఇబ్బందిగా అయాన్ పక్కన పడుకుంది. 5 నిమిషాలకి దియ అయాన్ వైపుకే తిరిగి, "అయాన్" అని పిలిచింది. "ఏంటి?" అనన్నాడు అయాన్ బుక్ చూస్తూనే. "నాకు ఆకలిగా ఉంది. పాలు, జ్యూస్ అస్సలు సరిపోలేదు. దీనికంటే గంజి బెటర్. ప్లీజ్ అది తెచ్చివ్వరా" అనంది రిక్వెస్టింగ్‌గా. "గంజి నీకివ్వడం ఆపేశాను కదా! ఇంకెందుకు మేట్స్ అది తీసుంచుతారు? సూప్ తెప్పిస్తాను తాగి పడుకో" అని చెప్పి అయాన్ రంగమ్మకి ఫోన్ చేసి సూప్ ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నాడు. రంగమ్మ 10 నిమిషాల్లో సూప్ రెడీ చేసి ఇచ్చేసి వెళ్ళింది. దియ సూప్ తాగేసి పడుకుంది. పొద్దున్నుండి ఇవే తాగడంతో ఆమె కడుపు నిండలేదు. అన్నం ఉడికించిన గంజినీళ్లు తాగితే ఆమెకు ఆకలి తెలియలేదు. రుచి పచ్చి లేకపోయినా ఇప్పుడు ఆమెకదే బెటర్ అనిపిస్తుంది. "ఎన్ని రోజులయాన్ నాకు తిండి పెట్టకుండా చంపుతావు" అనుకుంటూ కన్నీళ్లతో నిద్రపోయింది దియ. ఉదయం 4:30కే ప్రసన్నమ్మ వచ్చి తలుపు కొట్టింది. ఆ సౌండ్‌కి అయాన్ నిద్రలోనే చిరాకు పడుతూ అటు ఇటు కదులుతుంటే దియ నిద్రలేచి తలుపు తీసింది. "అమ్మమ్మ! మీరా?" అనంది దియ ప్రసన్నమ్మని చూస్తూ. "ఈరోజు పూజ ఉందమ్మా. నువ్వు మంచినీళ్ళు తప్ప ఏం తాగకూడదు, తినకూడదు. వెళ్లి స్నానం చేసి చీర కట్టుకొని రా" అని చెప్పి వెళ్ళిపోయింది ప్రసన్నమ్మ. ఆయానైనా పస్తులుంచకుండా ఏదో ఒకటిచ్చి కడుపు నింపాడు. ఈవిడేంటి మంచినీళ్ళు తప్ప ఏం తీసుకోద్దంటుంది? నిన్న జ్యూస్‌లు, పాలు, సూపులు ఏం సరిపోక చాలా ఆకలేస్తుంది. ఈరోజు ఏం తీసుకోకపోతే నేనేమైపోవాలి? అని దిగులు పడుతూ వాష్‌రూమ్‌లోకి వెళ్లి స్నానం చేసి డ్రెసింగ్ రూమ్‌లో చీర కట్టుకొనొచ్చింది దియ. అయాన్ మేలుకొని రెడీ అవుతున్న దియను చూసి టైం చూసి, "5 గంటలకి లేచి రెడీ అవుతున్నావేంటి? ఈరోజు నాకు జాగింగ్ చేసే మూడ్ లేదు. నువ్వు ఇంటి పని చేసే అవకాశం లేదు. నాని వచ్చిందిగా, నీకు మంచి రోజులొచ్చాయి. వచ్చి పడుకో" అంటూ దియను సరిగ్గా చూసి, "ఇంత పొద్దున చీర కట్టుకొని తయారయ్యావేంటి?" అని ఆశ్చర్యపోతూ అడిగాడు. "అమ్మమ్మ నన్ను స్నానం చేసి చీర కట్టుకొని రమ్మంది." "నాని రమ్మందా? ఎందుకు?" "తెలీదు. పైగా ఈరోజు ఏం తినకూడదు, తాగకూడదు అంది. నాకేమో చాలా ఆకలేస్తుంది." దియ ముఖం చాలా దీనంగా ఉంది. "ఏంటో నేనొచ్చి కనుక్కుంటాను పద" అంటూ అయాన్ బెడ్ మీద నుండి లేచాడు. ఇద్దరు కిందికొచ్చారు. పని వాళ్ళు పని కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంటే, "ఇంత పొద్దున్నే పని కంప్లీట్ చేశారేంటి?" అని అడిగాడు అయాన్. "పెద్దమ్మగారు 4 గంటలకే లేచి 5 గంటల వరకే పనైపోవాలని చెప్పారు" అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంతలో ప్రసూనంబ స్నానం చేసొచ్చింది. "దియనింత పొద్దున లేపి రెడీ అయి రమ్మని చెప్పావంట ఎందుకు నాని?" అని అడిగాడు అయాన్. "మన సాంప్రదాయం ప్రకారం కొత్త కోడలు ఉపవాసం ఉండి నిష్టగా వ్రతం చేయాలి. ఈరోజు మంచి రోజు.
అందుకే ఈరోజే దియతో వ్రతం చేయించాలనుకుంటున్నాను అని చెప్పింది ప్రసూనాంబ. దియ కంగుతింది. వ్రతమంటే ఏం చేయాలమ్మమ్మ? అని లోలోపల భయపడుతూనే అడిగింది దియ. పూజ గదిని దేవుడి పటాల్ని శుభ్రం చేసి, అలంకరించి 2 గంటల పాటు మంత్రాలు చదువుతూ పూజ చేయాలి. సాయంత్రం గుడికి వెళ్లి గుడి చుట్టూ అంగప్రదక్షిణాలు చేసి, హోమగుండం ముందు కూర్చోవాలి. పూజ ముగిశాక ముత్తైదువులకు వాయనాలిచ్చి, ఇంటికి వచ్చి ఉపవాసం ముగించాలి. అంతే అని ప్రసూనాంబ చెప్పగానే దియ నోరు తెరిచి బొమ్మలా బిగుసుకుపోయింది. ప్రసూనాంబ పూజ గదిలోకి వెళ్ళగానే అయాన్ నవ్వుతూ దియ ముందుకొచ్చి, "నేను నీకివ్వాల్సిన పెద్ద పనిష్మెంట్ నాన్న నీకిచ్చి నాకు పని తగ్గించింది. అసలే ఆకలంటున్నావు. ఆకలితో ఇవన్నీ ఎలా చేస్తావో ఏమో పాపం" అని వెటకారంగా అంటూ వెళ్ళిపోయాడు. దియ ప్రసూనాంబ చెప్పినట్లు చేస్తూ ఉంది. పదయ్యేసరికి దియ చాలా నీరసించిపోయింది. "నువ్వు మరీ సుకుమారంగా ఉన్నావమ్మాయ్. ఒక్క పూటకే ఇలా నీరసించిపోతే ఎలా? ఇలా అయితే సాయంత్రం గుడి చుట్టూ అంగప్రదక్షిణలు ఎలా చేస్తావు?" అంటూ వాటర్‌లో గ్లూకోజ్ పౌడర్ కలిపి దియకిచ్చింది ప్రసూనాంబ. "ఇది తాగొచ్చా అమ్మమ్మ?" అని అడిగింది దియ. "ఇందులో అన్నం, కూరగాయలు, పండ్లు లాంటి పదార్థాలు ఏం కలవలేదు కదా! ఏం కాదు తాగు" అనంది ప్రసూనాంబ. సరే అంటూ దియ తాగేసింది. "ఈ రాత్రి వరకు ఓర్చుకో. ఇక మీదట ఇలాంటి పూజలు, వ్రతాలు చేయడం, చేయకపోవడం నీ ఇష్టం. ఈ వ్రతం ఈ ఇంటి కోడలు ఖచ్చితంగా చేయాల్సిన ఆనవాయితీ. అదిగో ఆ స్టైల్ బేబీ కూడా చేసింది" అంటూ టిఫిన్ చేస్తున్న సుష్మితని చూపించింది ప్రసూనాంబ. స్టైల్ బేబీ అన్న పిలుపుకి అనిల్‌తో సహా టిఫిన్ చేస్తున్న అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. "అమ్మమ్మ! ఎన్ని సార్లు చెప్పాలి నన్ను స్టైల్ బేబీ అనొద్దని" అంటూ బుంగమూతి పెట్టింది సుష్మిత. "ఎప్పుడూ ఆ చీరను చీరలా కట్టుకున్నావా? జాకెట్‌ను జాకెట్‌లా వేసుకున్నావా? ఒక్క రోజైనా తెలుగింటి ఆడపడుచులా ఉన్నావా? రోజుకొక రకం స్టైల్ ఉంటుంది నీ ఒంటి మీద" అనంది ప్రసూనాంబ. "ఇది ట్రెండ్ అమ్మమ్మ. రోజేమైనా చేసుకో. కానీ సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా చీర కట్టుకో" అనంది ప్రసూనాంబ. "సరే అమ్మమ్మ" అని అంగీకారం తెలిపింది సుష్మిత. అయాన్ ఆఫీస్‌కి వెళ్ళకూడదని ప్రసూనాంబ ఆర్డర్ వేయడంతో అయాన్ ఆగిపోయాడు. దియా ఆకలితో అలసిపోయి గదిలోకొచ్చి బెడ్ మీద వాలింది. "ఓయ్ లే" అయాన్ గొంతు వినిపించేసరికి దియ టక్కున లేచి కూర్చుంది. అయాన్ దియకి జ్యూస్ ఇస్తూ తాగు అనన్నాడు. దియ లేచి నిల్చొని నాకొద్దు అనంది. "నువ్వు జ్యూస్ తాగిన విషయం నాన్నకి ఎప్పటికీ తెలీదు. త్వరగా తాగేసేయ్" అనన్నాడు అయాన్. "నేను జ్యూస్ తాగితే అమ్మమ్మను మోసం చేసినట్లవుతుంది. నేను అమ్మమ్మను మోసం చేయలేను" అనంది దియ. "పిచ్చి పట్టిందా నీకు? ఏం తాగకపోతే చచ్చిపోతావు" అని గద్దించాడు అయాన్. "ఒక్కరోజుకి నాకేం కాదు. నీ చావు నువ్వు చావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. నీకు 104 డిగ్రీల జ్వరం వచ్చినా సరే, రేపు నువ్వు ఆఫీస్‌కొచ్చి తీరాలి. దట్స్ ఇట్" అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అయాన్. దియ సాయంత్రం వరకు గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఎలాగోలా ఉంది. కానీ గుడి చుట్టూ అంగప్రదక్షిణలు చేయాలి అని తలుచుకుంటేనే ఆమె ఒంట్లో వణుకు పుట్టింది. సాయంత్రం స్నానం చేసి చీర కట్టుకొని రెడీ అయి అందరితో పాటు గుడికి చేరుకుంది దియ. దియ విల్ పవర్ తెచ్చుకొని అంగప్రదక్షిణలకు సిద్ధమైంది. ఆమె నీరసం చూసి మధ్యలోనే పడిపోతుందనుకున్నారంతా. కానీ దియ తన విల్ పవర్‌తో అంగప్రదక్షిణల్ని కష్టంగా అయినా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. వాళ్ళు దియని లేపగానే దియకు కళ్ళు గిర్రున తిరిగి కింద పడిపోయింది. అక్కడే ఉన్న అయాన్ పరిగెత్తుకుంటొచ్చి దియ మొహం మీద నీళ్లు చల్లి, "ఇక చాలు నాని చచ్చిపోతుంది" అనన్నాడు గట్టిగా. "ఒక అరగంట హోమగుండం ముందు కూర్చుంటే మన ఆనవాయితీ పూర్తవుతుందిరా" అని చెప్పింది ప్రమోదిని.
ఆనవాయితీల పేరుతో మనుషుల్ని చంపేస్తారా? అని అరిచాడు అయాన్. అయాన్, దియ ఏం చేయక్కర్లేదు. ఒక అరగంట పాటు హోమగుండం ముందు కూర్చుంటే సరిపోతుంది. నువ్వు కూడా తన పక్కన కూర్చోవాలి అంటూ దియకు గ్లూకోజ్ వాటర్ తాగించింది ప్రసూనంబ. ఒక అరగంట ఓపిక పట్టమ్మా! ఇక జీవితంలో నిన్నిలా చేయమని అడగం అని దియను జాలిగా చూసింది ప్రసూనంబ. అంగప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆమె మీద నీళ్లు పోయడంతో చలికి దియ చిగురుటాకుల వణికిపోతుంది. అయినా కష్టంగా లేచి పదమ్మమ్మా అనంది. నా బంగారు తల్లి అంటూ ప్రసూనమ్మ దియ నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టి, అయాన్ నువ్వు దియ పక్కన కూర్చోవాలిరా అనంది. నేను రాను అనన్నాడు అయాన్ మొండిగా. ఒక అరగంట ప్లీజ్ ఈ అమ్మ కోసం వెళ్ళురా అని ప్రమోదిని రిక్వెస్ట్ చేసేసరికి అయాన్ హోమగుండం ముందు కూర్చున్నాడు. హోమగుండం అగ్నివేడితో దియ చలివణుకు త్వరగానే మాయమైంది. కానీ ఉన్న నీరసానికి ఆ వేడి తోడై దియ కళ్ళు తిరిగి తూలుతుంటే అయాన్ దియని తన భుజం మీద పడుకోబెట్టుకొని తీర్థాన్ని ఆమెకు తాగించాడు. తీర్థం వలన దియ స్పృహ కోల్పోలేదు. అయాన్ దియని తన భుజం మీద అలాగే పడుకోబెట్టుకొని ఆమె చేయి పట్టుకొని పూజ చేపించాడు. హోమం పూర్తయ్యాక దియ అస్సలు లేవలేకపోయింది. కానీ ముత్తైదువులకు వాయినాలు ఇచ్చే పని మిగిలిపోయింది. కాస్తిని గ్లూకోజ్ నీళ్లు దియతో తాగించి ముత్తైదువులకు వాయినాలిప్పించి హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకుంది ప్రసూనంబ. అందరూ ఇంటికి చేరుకున్నారు. దియా స్నానం చేసిరా అమ్మా అని దియను గదిలోకి పంపించింది ప్రసూనంబ. దియ స్నానం చేసి చుడిదార్ వేసుకొని కిందికొచ్చింది. ప్రసూనంబ దియని పూజ గదిలోకి పంపించి దేవుడికి దండం పెట్టి దేవుడి దగ్గరున్న అక్షింతలు తీసుకుని తమకివ్వమని చెప్పింది. దియ అక్షింతల్ని ప్రవీణ్ ప్రమోదిని ప్రసూనంబకిచ్చి వాళ్ళ కాళ్లకు నమస్కరించింది. సుపుత్ర ప్రాప్తిరస్తు అని వాళ్ళు ఆశీర్వదించగానే దియ గుండె ఉలిక్కిపడింది. పదమ్మా భోజనం చేద్దు గాని అంటూ ప్రసూనంబ దియ చేపట్టుకొని తీసుకొచ్చి డైనింగ్ చైర్లో కూర్చోబెట్టింది. దియ తన పక్కన కూర్చున్న అయాన్ వైపు భయంగా చూసింది. ప్రసూనంబ ప్లేట్లో అన్నం కూరలు వడ్డించి తినమ్మా అనంది. నాకిప్పుడే తినాలని లేదు, తర్వాత తింటాను అని చెప్పి దియ కదలబోతుంటే అయాన్ దియ చేపట్టుకొని ఆపాడు. దియ అయాన్ని అయోమయంగా చూస్తుంటే అయాన్ తన ప్లేట్లో అన్నం కలిపి దియ నోటికి అందించాడు. దియ తినకుండా అయాన్ని విస్మయంగా చూస్తుంటే అయాన్ దియ నోరు తెరిచి ఆమెకు తినిపించాడు. అయాన్ చర్యకి దియ షాక్ అవుతూనే అతని చేతి ముద్ద తింది. అయాన్ దియకు మరో ముద్ద పెట్టాడు. 5 రోజుల తర్వాత అన్నం తినడంతో అది అయాన్ తినిపించడంతో దియ కళ్ళ వెంట కన్నీళ్ళొచ్చాయి. కారం ఎక్కువైందా అంటూ అయాన్ అన్నంలో నెయ్యి వేసి కలిపి ఆమెకు తినిపించాడు. అయాన్ని అలాగే చూస్తూ అతని చేతి గోరుముద్దలు తృప్తిగా తింటుంది దియ. అయాన్ దియకు కడుపు నిండా తినిపించి మంచినీళ్ళు తాగించాడు. జరిగింది నిజమా కలా అర్థం కాని అయోమయంలో దియ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులు నా స్టోరీస్ కోసం వెయిట్ చేసినందుకు మీకెలా థాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఎ లాట్.